వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో గొప్పది. మరి ఈరోజు మన కార్యక్రమానికి కామారెడ్డికి విచ్చేసి మరి అందరు సాహితీవేత్తలను కలవాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా మరి దేవదాస్ సార్ గురించి చెప్పినట్లయితే అక్షరం ఉన్నది అంటే అక్కడ అక్షరాన్ని వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ఒక బాటసారి, సాహితీ బాటసారి. ఆయన అక్షరాలను ప్రేమిస్తాడు, కవిత్వాన్ని ప్రేమిస్తాడు, కవులను ప్రేమిస్తాడు. కవితా లోకమే, కవిత్వమే, సాహిత్యమే ఆయన ప్రపంచం. అలాంటి మహానుభావుడు మరి మన నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడైనందుకు నిజంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సాహితీవేత్తలు, ప్రజలు ఎంతో గర్వించాలి. అలాంటి మహనీయుడిని మనము అత్తుకోవాలి. అంతటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు రావడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ మరి యుద్ధ గీతం అనేటటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల యొక్క పరిష్కారంగా ఈ కళాన్ని కదిపినటువంటి అక్షరాలుగా ఈ యుద్ధ గీతాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉగాది క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఎనిల ముచ్చట్లు సమన్వయకర్త మా గంగాప్రసాద్ సార్ గారి యొక్క కృషి ఫలితంగా కవన సమీరాలు అనేటటువంటి పుస్తకం వెలుగులోనికి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక బాధ్యులకు, సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కాశ నరసయ్య సార్ గారు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పద్యాలను రాసి వదిలిపెట్టినారు. కానీ తెలంగాణ రచయితల వేదిక యొక్క ప్రోత్సాహం ద్వారా, ఎనిల ముచ్చట్ల యొక్క ప్రోత్సాహం ద్వారా ఈరోజు పుస్తకం వేసినటువంటి స్థాయికి వారు ఎదిగినారు. ఈ సందర్భంగా కాశ నరసయ్య సార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సూరారం శంకర్ సార్, ప్రముఖ గజల్ కవి. ఈరోజు గజల్ ప్రక్రియలో మేము కామారెడ్డి వాసులుగా మేము చాలా గర్వించినటువంటి సాహితీవేత్త సూరారం శంకర్. ఆ సూరారం శంకర్ గారు మా కామారెడ్డి వాస్తవ్యులైనందుకు గుండె నిండా ఊపిరిని పీల్చుకొని ధైర్య ఊపిరులను మేము పీల్చుకుంటాం. మావాడని సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా ప్రముఖమైనటువంటి కాలమిస్టు డాక్టర్ జి లచ్చయ్య గారు, అన్ని 2 రాష్ట్రాల ప్రజలు గర్వించదగినటువంటి మంచి కాలమిస్టు. సమస్య ఎక్కడున్నా కానీ సమస్య పరిష్కారం కోసం తపన పడేటటువంటి హృదయం మన యొక్క లచ్చయ్య సార్ గారిది. మరి సమస్యలను పరిష్కరించుకునేటటువంటి స్థాయి ఆ యొక్క కళానికి ఆ బలం ఉన్నది కాబట్టి లచ్చయ్య సార్ గారిని కూడా ప్రత్యేక అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక అతిథులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో యుద్ధ గీతం, కవన సమీరాలు, తర్వాత పద్యాల పుస్తకాలను మేము ఆవిష్కరించుకున్నందుకు, ముఖ్య అతిథిగా పైస దేవదాస్ సార్ గారు ఇచ్చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం.